నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. అస్వస్థతతో ఉన్న పవన్ ను హైదరాబాద్ లోని నివాసానికి వెళ్లి పరామర్శించిన చంద్రబాబు ఆరోగ్యంపై శ్రద్ధ వహించారని ముఖ్యమంత్రి సూచన. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా గుర్రం జాషువా జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వైసీపీ నేతలు. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆసియా కప్ 2025 ఫైనల్లో పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం. తన అభినందనల్లో ఆపరేషన్ సింధూర్ అనే పదాన్ని ప్రస్తావించిన ప్రధాని మోదీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. గత కొద్ది రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ ను ఆయన హైదరాబాద్ లోని నివాసంలో కలుసుకుని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవన్ తో కాసేపు మాట్లాడిన చంద్రబాబు ఆయన త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో కేవలం ఆరోగ్య విషయాలే కాకుండా రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన మెగా డిఎస్సీ ద్వారా ఒకేసారి 15,941 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడంపై పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం అక్టోబర్ 4వ తేదీన విజయవాడలో నిర్వహించనున్న ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమం గురించి చర్చించారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా దళితులంటే చంద్రబాబుకి ఇప్పటికీ చిన్నచూపేనని, ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినా దళితుల పట్ల ఆయన ఆలోచనలో మార్పు రావడం లేదని వైసీపీ నాయకులు మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్ రాజధాని అమరావతిలో దళితులకు ఇళ్ల పట్టాలిచ్చి గౌరవిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక వాటిని ఊడపీకేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో గుర్రం జాషువా జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ విద్య ద్వారా వెనుకబడిన వర్గాలను పైకి తీసుకురావాలని తప్పించే తండ్రి కొడుకులు వైఎస్ఆర్, వైఎస్ జగన్ చదువుల విప్లవాన్ని సృష్టిస్తే చంద్రబాబు సీఎం అయ్యాక ఈ రంగాన్ని నిర్వీర్యం చేశాడని దుయ్యబట్టారు. ఆధునిక కవి భారతదేశ సాహిత్య రంగంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రముఖులు. 13 దశాబ్దాల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వినుకొండ ప్రాంతంలో పుట్టినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికి కూడా ఈరోజు ఆయన రాసినటువంటి రచనలు సమాజాన్ని తట్టి లేపుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. తను చిన్నప్పుడు ఎదుర్కొన్నటువంటి కుల వివక్షతని, సమాజంలో మానవ హక్కుల్ని హరించే విధంగా కొనసాగినటువంటి ఆ వ్యవస్థని దృష్టిలో పెట్టుకుని సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా కలిసి ఉండాలా, అందరూ కూడా సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలనే భావంతోనే ఆయన నిరంతరం కూడా తన జీవితంలో సంఘర్షణను ఎదుర్కొంటూ సమాజానికి కావలసినటువంటి అనేకమైనటువంటి రచనల్ని మనకు అందించినటువంటి మహానుభావుడు గుర్రం జాషువా గారు. ఆయన పుట్టినటువంటి జిల్లాలో, ఆయన పుట్టినటువంటి గడ్డ గుంటూరు జిల్లాలో పుట్టినటువంటి మేమందరం కూడా నిజంగా అదృష్టవంతులుగా, ఆయన వారసులుగా మేమందరం కూడా చెప్పుకోవటానికి గర్వపడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు మాట్లాడారు. రాష్ట్ర రాజకీయ రంగంలో మనం చూసాం, సమాజంలో అసమానతలు తొలగాలంటే ప్రతి ఒక్కరూ కూడా చదువుకోవాలా, ఆ చదువుకి పేదరికం అడ్డు కాకూడదనే ఆలోచనతోనే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకొచ్చినటువంటి వైనం కానీ, సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి, దానికి కావలసినటువంటి పరిస్థితులు మనం ప్రభుత్వం సంకల్పించాలనే ఆలోచనతోనే ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలు కానీ, రైతాంగానికి సంబంధించి కానీ ఎక్కడా కూడా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో ముందు వరుసలో ఉండాలనే తలంపుతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాల తీరుతెన్నులన్నీ కూడా ఆ రోజు మహానుభావుడు గుర్రం జాషువా గారు ఏదైతే ఆశించారో, ఆయన ఈ సమాజానికి ఏది కావాలని కోరుకున్నారో వాటిని దృష్టిలో పెట్టుకునే రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చేసినా, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినా కూడా సమాజంలో అందరూ సమానులనే భావంతోనే పరిపాలన చేసినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ, ఇవాళ దురదృష్టం
ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన పరిపాలనలో ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, కులాల పేరుతోనో, మతాల పేరుతోనో, ప్రాంతాల పేరుతోనో, లేదా అక్రమ కేసుల పేరుతోనో అనేక రకాలుగా అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి అనేక మందిని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతుని నొక్కేయాలని, ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రశ్నించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు సృష్టించాలనే భావంతో ఒక నియంతృత్వానికి ప్రతీదిగా ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి వైనాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుకు తెస్తూ, మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు విధించినా మాకు గుర్రం జాషువా గారి స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఏ ఆశయాల కోసమైతే ఆ రోజు పోరాటం చేశారో, ఆయన రచనలు చేశారో వాటినే మేము అందిపుచ్చుకొని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగడుగునా కూడా అడ్డుకునే కార్యక్రమాల్ని, అన్యాయాలపైన అడ్డుకునే కార్యక్రమాల్ని తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేమందరూ కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామనే విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ, ఈ మధ్యకాలంలో చూసాం ఈ రాష్ట్రంలో బహుశా భారతదేశంలో ఎక్కడా కూడా చూడం, ఎక్కడైనా కూడా మెడికల్ కాలేజీలు వస్తే పేద వర్గాలకి సీట్లు వస్తాయి చదువుకోవడానికి, హాస్పిటల్స్ వస్తే పేద వర్గాల వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక రకాలుగా అవకాశాలు, ఎందుకంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం కోసం అవకాశాలు మెండుగా ఉండే పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడానికి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా గుర్రం జాషువా గారి ఆలోచనకి, ఆయన ఆశయాలకు విరుద్ధంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగన్మాతను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. కెనాల్ రోడ్డులోని వినాయక గుడి నుండి దుర్గమ్మ ఆలయం వరకు భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి. ఈ రాష్ట్రం బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ దుర్గామాత నూరేళ్ళ ఆయుష్ ఇవ్వాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని, ఆయన బాగుంటే ఈ రాష్ట్రం చల్లగా ఉంటుంది. ఆ దుర్గాదేవి ఆశీస్సులతో తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని ఒక వినూత్నమైనటువంటి విధానంలో ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో యువతరానికి దిక్సూచిగా రేపు
ఈ ప్రభుత్వం పరిపాలన సాగిస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతరానికి అందరికీ కూడా ఒక నవశకానికి నాంది పలికినటువంటి కాలం ఇది. ఆ నవశకాన్ని ఇది చంద్రబాబు నాయుడు గారి శకానిగా ముందుకు తీసుకెళ్లి ఆశీర్వదించాలని చెప్పి నేను ఆ దుర్గమ్మ తల్లిని వేడుకున్నాను. అలానే రాష్ట్రంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషిలో భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఇవ్వాలని ఆ దుర్గా భవాన్ని వేడుకొని వచ్చాను. మరి ఈరోజు అందరికీ ఆ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కనక దుర్గమ్మ ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఈరోజు ఏర్పాట్లు చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సామాన్య భక్తులకు దర్శన సౌకర్యాల ఏర్పాట్ల విషయంలో కానీ, అదేవిధంగా ఏదైతే వాటర్ కానీ, మజ్జిగ కానీ, బిస్కెట్స్ కానీ, ఆహార పదార్థాలు కానీ ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు. ఈరోజు ఒక పక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ, దుర్గమ్మ గుడి సిబ్బంది కానీ, స్వచ్ఛందంగా వచ్చిన వాలంటీర్స్ సమన్వయంతో, పోలీస్ శాఖ సమన్వయంతో ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామాన్య భక్తులు దర్శనం చేసుకోవడం, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు అలంకరణ చూసినా, క్యూ లైన్లు చూసినా, పరిశుభ్రత చూసినా అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.